הבאנו שלום, הבאנו שלום, הבאנו שלום. సర్వ సృష్టికర్త, జీవన మరణ దాత, సర్వేశ్వరుడైన ఘనమైన యేసు ప్రభుల దివ్యనామంలో యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న మీకందరికీ శుభములు, దీవెనలు, ఆ యేసు ప్రభు ద్వారా వచ్చే ఆశీర్వాదం తెలియజేస్తున్నాను. రండి, ఈ ప్రభుదిన మందు అపోస్తుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక, దీనిలో 6 అధ్యాయాలు ఉన్నాయి, 149 వచనాలు ఉన్నాయి. The Galatians has 6 chapters with 149 verses. ఇది ఏంటంటే, ఈ గలతీ అనే ప్రాంతం ఏంటంటే ప్రస్తుత కాలం టర్కీగా పిలువబడే ప్రాంతం. ఇక్కడున్న సమస్య ఏంటంటే, రక్షించబడిన వారు, యేసు ప్రభువుని అంగీకరించిన వారు మరలా మోషే ధర్మశాస్త్రంలోకి వెళ్ళాలా, మోషే చెప్పిన ఆచారాలు సాంప్రదాయాలు పాటించాలా, సున్నతి చేసుకోవాలా అని అనేక తర్కం ఉన్న సమయంలో వాటిని విభేదిస్తూ, అలా అవసరం లేదు, యేసుక్రీస్తు నమ్ముకుంటే చాలు అనే భావాన్ని చూపిస్తూ రాసిన పత్రిక గలతీయులకు రాసిన పత్రిక. అద్భుతమైన పత్రిక. ఇదేంటంటే, ఇది 6 అధ్యాయాల్ని 3 భాగాలు చేసుకుంటే, మొదటి 2 అధ్యాయాలు సువార్త ఎక్కడి నుండి వచ్చింది, 3-4 అధ్యాయాలు సువార్త అంటే ఏంటి, 5-6 అధ్యాయాలు సువార్త ఏమి చేస్తుంది, ఎక్కడి నుండి వచ్చింది, సువార్త అంటే ఏమిటి, సువార్త ఏం చేస్తుంది. ఈ 6 అధ్యాయాలు ఒక విధంగా చెప్పాలంటే వ్యక్తిగతమైనవి, సిద్ధాంతపూర్వకమైనవి, అలాగే క్రియారూపకమైనవి. దే ఆర్ పర్సనల్, దే ఆర్ డాక్ట్రినల్, దే ఆర్ ప్రాక్టికల్. కాబట్టి ఇక్కడ మొదటి అధ్యాయంలోనే పౌలు గారు దాదాపు ఒక 6 సార్లు సువార్తని అనేక విధాలుగా చెప్తూ ఉంటాడు. అన్నాడు, సువార్త అంటే ఏంటంటే యేసు ప్రభు సువార్త, క్రీస్తు సువార్త, మంచి వార్త. యేసు ప్రభు నీ కొరకు మరణించాడు అని చెప్పేదే సువార్త. ఇక్కడ అంటాడు, భిన్నమైన సువార్త ఉంది, మరి ఒక సువార్త ఉంది, క్రీస్తు సువార్త, మరి ఒక సువార్త, అంగీకరించిన సువార్త, ప్రకటించిన సువార్త. ఇలాగా ఏ సువార్త కూడా భిన్నమైన సువార్త కాకుండా యేసు ప్రభు గురించి చెప్పేది సువార్త అని మొదటి అధ్యాయంలోనే 6. దీనిలో మరి ముఖ్యమైన మాట ఏంటంటే, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. ఓ శ్రేష్టమైన మాట అండి. నీతిమంతుడు విశ్వాసం. ఈరోజు నీ విశ్వాసం, నా విశ్వాసం, ఒక ప్రశ్న వేసుకుంటే నా విశ్వాసం ఏమిటి అని అడిగితే నువ్వు, నా విశ్వాసం ఏంటంటే నా ప్రభువు నా ఘోర పాపములు క్షమించాడు, విశ్వాసం నెంబర్ 1. రెండవది విశ్వాసం నెంబర్ 2 ఏంటంటే నాలో యేసు ప్రభు వారు జీవిస్తున్నారు. విశ్వాసం 3 ఏంటంటే నేను మరణించాక తన దూతలను పంపించి నన్ను తీసుకుని వెళ్ళి పరలోకంలో యుగాయుగంలో ఆయనతో ఉంటా. ఇది నా విశ్వాసం. కాబట్టి అంటాడు, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించను. ద కీ వర్డ్స్ దీంట్లో ఏంటంటే 3:16 ఉంది. కీ వర్డ్స్ నేను చదువుతున్నాను. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడిను, ఆయన అనేకులను గూర్చి అన్నట్లు సంతానములకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్లే నీ సంతానమునకు అనెను, ఆ సంతానము క్రీస్తు. క్రీస్తు ప్రభు నమ్ముకుంటే అబ్రహాము సంతానములో పాలిభాగస్థులం. సరే, మంచిది. ఇక్కడ ఈ 6 అధ్యాయాల్లో 6 అద్భుతమైన మాటలు ఉన్నాయి. అంటే సువార్త నమ్ముకున్నవారు, ఓ విశ్వాసిగా ఉన్న క్రైస్తవుడు, విశ్వాసి కానీ చేయవలసిన 6 బాధ్యతలు దీనిలో స్పష్టంగా. దీని అంటారు మ్యాగ్నా కార్టా ఆఫ్ క్రిస్టియన్ లిబర్టీ అంటారు. మ్యాగ్నా కార్టా ఆఫ్ క్రిస్టియన్ లిబర్టీ అంటారు. అంటే ఏంటంటే క్రైస్తవ స్వతంత్రానికి ఓ అద్భుతమైన పత్రిక. తర్వాత గొప్ప సంఘ సంస్కర్త మార్టిన్ లూథర్ ఏమన్నాడంటే, నా మనసునకు అత్యంత ప్రీతికరమైన పత్రిక, బైబిల్ గ్రంథం అంతటిలో శ్రేష్టమైన పత్రిక. ఈ 6 అధ్యాయాల్లో అద్భుతమైన మాటలు దీంట్లో రాసిపడి. సరే, 6 బాధ్యతలు మరలా జ్ఞాపకం చేస్తాను కదండి. ఇక్కడ ఈ 6 అధ్యాయాల్లో 6 బాధ్యతలు ఏంటంటే, మరి పౌలు గారు అంటాడు, అయితే నాకు అంటే పౌలు గారు చెప్పమంటే, నాకైతే యేసు ప్రభు వారే నాకు ప్రత్యక్షమయ్యాడు కాబట్టి నాకు ఎవరు చెప్పలేదు. అలాంటి సంఘటనలు అరుదుగా ఉంటాయి. కొంతమందికి దర్శనం ద్వారా, కొంతమంది కళల ద్వారా, కొంతమంది మాటల ద్వారా, కొంతమంది సంఘటనల ద్వారా ప్రభు మాట్లాడుతూ ఉంటాడు.
కాదు ఇక్కడ ఏంటంటే ఒక 6 బాధ్యతలు ఏంటంటే, ఒకటేంటంటే అంటున్నాడు, ఒక సువార్త అందుకున్న క్రైస్తవుడు చేయవలసిన 6 బాధ్యతలు. నంబర్ 1, మొదటి అధ్యాయం 15 చదువుతున్నాను. ఆయనను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటింపవలెనని. కాబట్టి మొదటి బాధ్యత ఏంటంటే సువార్తను అందరి వారికి ప్రకటించాలి. ఇది ప్రతి క్రైస్తవుని బాధ్యత. అంటే ఈ కష్ట దినాల్లో, దుఃఖ దినాల్లో సంఘర్షణ, క్రైస్తవులంటే హేయంగా చూస్తున్నారు, మాటలు అంగీకరించకుండా ఎక్కడ పడితే కూడా చాలా కక్ష సాధింపుగా ఉన్నారు, కనీసం గౌరవం లేకుండా ఉన్నారు, దేవుణ్ణి మహాదేవుణ్ణి దూషిస్తున్న ఈ రోజుల్లో మీరు ప్రకటించడం సాధ్యమా అనే ప్రశ్న రావచ్చు. ఎక్కడ చూసినా కూడా సంఘాలకు వ్యతిరేకంగా, క్రైస్తవులకు వ్యతిరేకంగా ఇది ఈ భయంకర రోజుల్లో ఏంటంటే, ఒకవేళ నీ ప్రసంగాల ద్వారా, నా ప్రసంగాల ద్వారా, నా పుస్తకాల ద్వారా, నీ పుస్తకాల ద్వారా మార్చలేము, కానీ నీ జీవితము నా జీవితం ద్వారా అనేక మందిని ప్రభావితం చేయవచ్చు. నీలో ఉన్న ప్రభువుని చూపించగలిగితే అదే ప్రకటించుట. రెండవది ఏమంటున్నాడంటే, నువ్వు నేను చేయవలసిన పని అంటున్నాడు. రెండవ మాట ఏంటంటే 2:20 ఉంది, ఇక నువ్వు జీవించబడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ఇది సువార్త యొక్క జీవితం. నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఏ సామాజిక వర్గంలో పుట్టినా సరే క్రీస్తు ప్రభు నీలో ఉండాలి. యేసు ప్రభుని అంగీకరిస్తే సువార్త చేసే పని ప్రకటించాలి. సువార్త జీవితం ఏంటంటే యేసు ప్రభు వారు నాలో ఉన్నారు. ఇది రెండవ బాధ్యత. మూడవ బాధ్యత ఏముంటున్నాడంటే అద్భుతమైన బాధ్యత. 3వ అధ్యాయం చూడండి, చివరి మాట ఒక దేవశాస్త్ర పరమైన ఓ జటిలమైన పజిల్ని సులభంగా చెప్పాడు పౌలు గారు. అంటున్నాడు 3, ఐఎమ్ రీడింగ్ చాప్టర్ 3:29 అంటున్నాడు, మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. ఎంత శ్రేష్టమైన మాట అండి. అంటే క్రీస్తు ప్రభు నమ్ముకున్న వారికి అబ్రహాముతో సంబంధం ఉందా, లేక పాత నిబంధనలో చెప్పబడిన దీవెనలు, అబ్రహాము దీవెనలు నీకు నాకు సంక్రమిస్తాయా అంటే ఎస్. ఎందుకంటే అంటున్నాడు కదా, మీరు క్రీస్తు సంబంధులైతే. ఎంత మంచి మాట అండి. ఆ మహాదేవుని అంగీకరిస్తే, ఆ పరమాత్ముణ్ణి, ఆ సర్వేశ్వరుణ్ణి, ఆ నీతిగల దేవుణ్ణి, ఆ పాపరహిత అంగీకరిస్తే అంటాడు, ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి ఎంత మంచి మాట అండి. కాబట్టి నీవు విశ్వాసిగా ఉంటే సువార్తికుడిగా నువ్వు చేయవలసిన పనిలో ప్రభుని ప్రకటించాలి. అది సువార్త యొక్క పని. రెండవది ఏంటంటే సువార్త యొక్క జీవితం ఏంటంటే క్రీస్తు ప్రభు నాలో ఉన్నాడు. మూడవది ఏముంటాడంటే సువార్త యొక్క ఆశీర్వాదం ఏంటంటే పాత నిబంధనలో చెప్పబడిన దీవెనలన్నీ కూడా నాకు సంక్రమిస్తాయి. నాలుగోది అంటాడు సువార్త యొక్క షరతు 4:9 అంటాడు. ఈ షరతు ఏంటంటే ఇప్పుడు మీరు ఎరుగబడిన వారునై ఉన్నారు గనుక బలహీనమైనవి నిష్ప్రయోజనమైన మూల పాఠముల తట్టు మరలా తిరుగునేలా. సువార్త షరతు ఏంటంటే ఒకసారి ప్రభుని అంగీకరిస్తే లోక సాంప్రదాయాలు, లోక అలవాట్లు, పాత అలవాట్లు, పాత స్వభావాన్ని దాని వైపు తిరగకూడదు. ఇది 4వ షరతు. 5వ మాట ఏముంటాడంటే ఇవన్నీ నీలో ఉంటే 5 అంటే ఆత్మ ఫలము ఫలించే వారిగా ఉంటావండి. ఎంత మంచి మాట. బైబిల్ గ్రంథంలో అనేకమైన, బైబిల్ గ్రంథం అంతా కూడా పరిశుద్ధ గ్రంథమే. ఆణిముత్యాలు చాలా ఉన్నాయి. ఈ గొప్ప ఆణిముత్యం ఏంటంటే సువార్త పని నువ్వు చేస్తూ, సువార్తను నువ్వు ప్రకటిస్తూ, సువార్త యొక్క వాగ్దానం పొందుకుంటూ, సువార్త యొక్క విశ్వాసం నీవు ఉంటే, సువార్త షరతు పూర్తి చేస్తే అంటాడు 5:22 అంటాడు ఆత్మ ఫలము ఫలించేవాడిగా ఉంటావు. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానికి, ఇవన్నీ కూడా ఫలమే. ఫ్రూట్, నాట్ ఫ్రూట్స్. 6వది ఏమంటాడంటే ఇవన్నీ కూడా నీలో ఉంటే చివరి మాట అంటాడు 6:17లో
నేను యేసు యొక్క ముద్రలు నా శరీరం ముందు ధరించి ఉన్నాను. ఎంత మంచి మాట అండి. ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీ పైన ముద్ర వేస్తాడు. కాబట్టి ఈ పత్రిక అద్భుతమైన పత్రిక. సరే, ప్రస్తుత కాలానికి ఎలా అన్వయించుకోవాలి అది కూడా చెప్పి నేను ముగించేస్తాను. ఒకటి, ధర్మశాస్త్రము ద్వారా నీతిమంతులుగా తీర్చబడము, గలతీ 3:29. కాబట్టి ధర్మశాస్త్రము కాదు కానీ యేసు ప్రభుని ఒప్పుకుంటే నీతిమంతులుగా తీర్చబడతాము. నంబర్ 1, జాగ్రత్తగా తర్కించవలసి ఉన్నాము. ఈ రోజుల్లో అనేకమైన డిబేట్స్, అనేకమైన కాంట్రవర్సీస్, అనేకమైన మాటలు, ప్రసంగాలు కదండి. ప్రభువుని దూషిస్తూ సైతాను కార్యాలకు అవకాశం ఇస్తూ దాన్ని సంపూర్ణ జవాబు చెప్పలేక వెనుకకు వెళ్ళిపోయి, లేక చెప్పినా కూడా అనేక దుష్ట సమూహాల ప్రభావం వల్ల, ఈ తర్కాల వల్ల దేవుని నామం దూషించబడుతుంది. 3:15-19, 4:20-31 వరకు. కాబట్టి ఒక గొప్ప భక్తుడు అన్నాడు, గాడ్స్ వర్డ్ డజంట్ నీడ్ ఎనీ అటెస్టేషన్. నీ తర్కాలు, నా తర్కాలు దేవుని వాక్యాన్ని నిర్ధారించలేవు. నిర్ధారించబడింది. 2000 సంవత్సరాల క్రితం ప్రభు వారు లోకానికి వచ్చి గొల్గొతలో మరణించి రక్తం కార్చి సమాధిని గెలిచి మృత్యుంజయుడిగా లేచి ప్రభు దగ్గర ఉన్నాడు. కాబట్టి దట్ ఈస్ ద గ్రేటెస్ట్ అటెస్టేషన్ ఇన్ ద హిస్టరీ. తర్కములకు వెళ్ళకూడదు. మూడోది ఏమంటాడంటే, ఎడతెగగా పనిచేయండి. నిత్యము దేవుని కొరకు పని చేయాలి. చివరిగా ఆత్మఫలము ఫలించేవారుగా ఉండాలి. అలాంటి కార్యం చేసినప్పుడు పరిపూర్ణమైన మనిషిగా, పరిపూర్ణమైన క్రైస్తవుడిగా, పరిపూర్ణమైన విశ్వాసిగా, పరిపూర్ణమైన పరిశుద్ధుడిగా, పరిపూర్ణమైన సంపూర్ణంగా ఉంటావు. అలాంటి మహాకృప ఆ దేవుడు దయచేయండి కాక. ప్రార్థన చేసుకుంటాం. అత్యంత మహాకృపగా తండ్రి, మా ప్రేమ గల నాయన ప్రభువా, మా దేవ, గలతీ పత్రిక ద్వారా మొదటి 2 అధ్యాయాల్లో సువార్త అంటే ఏమిటి, 3-4 అధ్యాయాల సువార్త ఎక్కడి నుంచి వచ్చింది, 5-6 అధ్యాయాల్లో సువార్త ఏం చేస్తుంది ప్రభువా తండ్రి. ఒక 6 బాధ్యతలు మాకు గుర్తు చేశాం తండ్రి. మేము తండ్రి పని చేయాలా, నీతిమంతులుగా మేము తీర్చబడాలి, వాగ్దానంలో పాలు భాగస్తులుగా ఉండాలి, షరతులు పూర్తి చేసుకోవాలి, ఆత్మఫలం ఫలించాలి. మీరు మా పైన ముద్ర వేస్తున్నారు ప్రభువా. ఎవరెవరైతే వింటున్నారో వారి కుటుంబాల్లో తండ్రి నాయన ఎవరు కూడా ప్రభువా తండ్రి నాయన నిర్లక్ష్యంగా ఉండకుండా ఈ చివరి రోజుల్లో తండ్రి, మీరు వస్తున్న ఈ తిరిగి రోజుల్లో ప్రపంచమంతా కూడా తారుమారవుతున్న రోజుల్లో ప్రభువా మా విశ్వాసాన్ని గట్టిగా పట్టుకొని నీ కొరకు జీవించేవారిగా, గలతీ పత్రికలో రాసిన 6 శ్రేష్టమైన నిబంధనలు పాటిస్తూ నీ రాజ్యంలో ప్రవేశించేవారుగా సహాయం చేయమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమె. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సహాయము, సహవాసము, సమాధానము, సంతోషము, సంతృప్తి మనకు, మన బిడ్డలకు, ప్రభు బిడ్డలకు మన జీవితకాల పర్యంతము తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. షలోమ్ అండ్ బ్లెస్సింగ్ టు యు ఆల్. దేవుడు మనల్ని దీవించును గాక.